ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక బుమ్రాస్పేట్ మండలం ఎంఆర్సీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు, జిల్లా కోశాధికారి అనిల్ కుమార్ గారు, జిల్లా కార్యదర్శి గౌరారం గోపాల్ గారు, మరి కాశపతి అన్న గారు, మరియు శ్రీహరి గారు, అదేవిధంగా ఎంఆర్సీ సిబ్బంది అయినటువంటి గౌస్, మరి సోమలా నాయక్, సిఆర్పి గారు, మిగతా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తన జీవితం మొత్తం కూడా 1934లో పుట్టినప్పటి నుండి కూడా ఆయనకు ఒక స్పృహ, ఒక సోయితో పెరిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారికి ఉన్నటువంటి స్పృహ ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలనే ఒక స్లోగన్గా మార్చుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం, నీళ్లు, నిధులు, నియామకాలలో ఏ విధంగా జరుగుతుందో వాటిని పూసగుచ్చినట్టుగా లెక్కలు చెప్పి ఈసా ఉన్నీసా లెక్కలతో సహా గత ప్రభుత్వాలైనటువంటి సీమాంత ప్రభుత్వాలకు వివరిస్తూ అనేక వివక్షలకు, అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా తన పంతాను మార్చుకోకుండా తన జీవితం మొత్తం కూడా ప్రొఫెసర్ గాను, ఉపాధ్యాయుడు గాను, మరి రిజిస్ట్రార్ గాను ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క జీవితం యొక్క అభివృద్ధి ముఖ్యంగా భావించి ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో సిటీ కాలేజీలో ఆయన రావడం కొంత ఆలస్యం కావడం వల్ల బతకడం జరిగింది. కానీ అంతకుముందు కాల్పుల్లో తన మిత్రులు 3 కోల్పోవడం జరిగింది. ఆ కాల్పుల్లో ఆయన కూడా ఉండే అవకాశం ఉండింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆయుధం ఆ రోజు కోల్పోకుండా మొన్నటి వరకు 2011 వరకు కొనసాగించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి విద్యావంతుల వేదిక భావిస్తూ ఉన్నది. మరి తెలంగాణ విద్యావంతుల వేదికను 2004లో ప్రారంభించి ప్రారంభంలోనే దానికి అధ్యక్షులుగా ఉండి ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ప్రజలకు చేయాల్సిన సేవ ఏంటంటే భావవ్యాప్తి చేయాలని చెప్పి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మరి భావవ్యాప్తితో అనేక సంవత్సరాలు సీమాంధ్ర ప్రభుత్వాలతో పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగినటువంటి వివక్షను వివరిస్తున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోవడం వల్ల ఆయన అనేక పుస్తకాలు రాసి మరి దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే భావ్యమని చెప్పి తలంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ఒక ఆయుధంగా పరిగణించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత అని చెప్పి ఆర్టికల్ 3 ఏదైతే చెప్తుందో దానిని బేస్గా చేసుకొని మరి ఆ రోజు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ ప్రక్రియ కావాలి కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించడానికి ఒక సిద్ధాంతకర్తగా పనిచేయడం జరిగింది. మరి అతను సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితి, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావమైంది. దాన్ని తోడుగా తీసుకొని అనేక సందర్భాల్లో అనేకంగా ఉద్యమాలు నిర్మించి దానికి తోడుగా జేఏసీని ఏర్పాటు చేసి దాంట్లో విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉండి మరి రాజకీయ ప్రస్థానమే కాకుండా ఉద్యమ ప్రస్థానం, సబ్బండ వర్గాలు పాల్గొనాలని చెప్పి ఒక ఉద్యమ ప్రక్రియను ఏర్పరచుకొని ఉద్యమాన్ని చేసినాం. ఆ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరారం కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, సడక్ బందులు కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, మరియు అనేకమైనటువంటి కార్యకర్తలుగా మరి అనేక మంది ప్రజలు సుమారుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క ఆకాంక్షను బహిర్గతపరచడం వల్ల ఆ ఉధృతిని తట్టుకోలేక 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి ప్రక్రియ తర్వాత మరి కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ రోజు కళ్ళు తెరిచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర చాలా అమోఘమైంది, అద్భుతమైంది. ఎందుకంటే అన్ని కుల సంఘాలను, అన్ని రాజకీయ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, అదేవిధంగా విద్యార్థి సంఘాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి ఒక జేఏసీ కింద తీసుకొని వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని నిర్మించి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సఫలం కావడానికి కారణభూతమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆద్యుడు, తెలంగాణ విద్యావంతుల వేదిక సృష్టికర్త అయినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. కాకపోతే ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని 2009లో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆ రోజు చిదంబరం ఉన్నప్పుడు పార్లమెంటు ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి. ఆ తర్వాత సారు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ ప్రక్రియలో నిమగ్నమైన తర్వాత ఆరోగ్యం ఆయన పూర్తిగా క్షీణించిపోయి క్యాన్సర్ ద్వారా బాధపడుతూ ఏ ఒక్కనాడు కూడా
స్వార్థం లేకుండా నిస్వార్థంగా తనకు వచ్చినటువంటి జీతభత్యాలను కూడా తెలంగాణ సమాజానికి అంకితం చేసి ఆ రోజు ఉద్యమాలకు చేయూతనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయారు. అదొక వెల్తి మనకు కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ వాళ్ళ ఆశయాలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలనే ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా కొంత వివక్షతకు గురైన తర్వాత ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యమకారులను పూర్తిగా గుర్తించాలి. ఉద్యమకారులను గుర్తించడం కాకుండా వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించాలి. సమాజంలో బాగోగులు ఏవైతే ఉన్నాయో, సమాజ అభివృద్ధి ఏదైతే ఉందో, రాజ్య అభివృద్ధి ఏదైతే ఉందో, ఆ అభివృద్ధిలో ఉద్యమకారులను భాగస్వామ్యం చేస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజానికానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వసతులు కానీ ఏవి అవసరమో స్పష్టంగా ఉద్యమకారులకు తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలో ఉద్యమకారులను ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలలో పరిపుష్టిగా అభివృద్ధి చెందదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్సీ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నది. మరి మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారు నిరాడంబరమైన జీవితాన్ని గడిపి తెలంగాణ పట్ల పుష్కలమైన అవగాహన కలిగి ఉండి మరి సబ్బండ వర్గాలకు ఈ ఉద్యమాన్ని తెలంగాణ యొక్క ప్రాధాన్యత గురించి మరి బుద్ధిజీవులందరూ కూడా మౌనంగా ఉంటే ప్రమాదం అని గుర్తెరిగి బుద్ధిజీవులనంతా కూడా ఏకతాటిపై తెచ్చి చైతన్యం చేసి గ్రామ గ్రామాన మరి తెలంగాణ అవసరం ఏమిటి అని ప్రజలకు వివరించవలసిన బాధ్యత మరి బుద్ధిజీవులపైన ఉంది అని ఆయన ఒడవని ముచ్చటతో మరి ఎప్పుడూ కూడా తెలంగాణ పైన ధ్యాస ఉంచి మరి నీళ్లు నియామకాలు మరి నిధులపైన మరి ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది మరి మ్యాపుల ద్వారా మరి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని మన తెలంగాణ యొక్క అవసరాలు వింది మనం ఎట్లా వివక్షతకు గురి అవుతున్నామని పూసగుచ్చినట్లుగా పెద్దలకు విన్నవించి మరి ఉద్యమాన్ని మరి ఉధృతికి కారణమైనటువంటి జయశంకర్ సారు మరి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల కోసం ముందే చెప్పిండు. ఆయన తెలంగాణ వస్తుందనే నమ్మకం అయితే ఉంది సార్. మరి తెలంగాణ వచ్చినాక కూడా మరి మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి అందరం కూడా భాగస్వాములయ్యి ఆ జయశంకర్ సార్ అయితే ఆశయాలు అయితే కళలు ఏవైతే కన్నాడో ఆ కళలను సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు పనిచేయకుంటే ప్రజలు చైతన్యమయ్యి వాళ్ళ యొక్క మెడలు ఉంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని తెలియజేస్తూ ముగిస్తాం. వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన ఘనమైన నివాళులు తెలియజేస్తూ ఆయనని ఈరోజు స్మరించుకుంటూ ఆయన సేవలు మరవలేనివి, అటు దేశానికి ఇటు రాష్ట్రానికి యావత్ ప్రపంచానికి ఒక అహింసా మార్గంలో తెలంగాణ సృష్టించి సిద్ధాంతంగా చేసినటువంటి ఆయన చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తులు కోకొల్లుగా ఉండడం చాలా తక్కువ. ఆయన నడిచిన మార్గం, ఆయన జీవిత పాఠం మనకు మార్గదర్శకంగా ఉండాలి. ఒక ఉపాధ్యాయునిగా, ఒక ప్రొఫెసర్గా, అటు ఒక వ్యవస్థకు మార్గదర్శకంగా ఉండి సమాజానికే ఒక దిశనిర్దేశంగా మారినటువంటి వ్యక్తి ఈరోజు మన భౌతికంగా లేకపోయానని ఆయన స్మరించుకోవాలి. అటువంటి వ్యక్తులు చాలా అరుదు. అయితే మనకు ఈ సందర్భంగా వారిని ఒక గొప్పగా చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఎక్కడ జరిగినటువంటి ఒక చరిత్ర మన తెలంగాణకు ఉంది. ఒక అహింస మార్గంలో సాధించినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కి దక్కిందని చెప్పుకోవాలి. ఆయన లేకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు కానీ చిన్న రాష్ట్రాలు కానీ జరగబోయేవని చెప్పి ఊహానికి కూడా అందే రోజులు కాకపోతుండేనేమో. మలిదశోద్యమంలో తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా పెద్దలు చెప్పినట్టు తన క్యాన్సర్తో బాధపడుతూ కూడా తన జీవితాన్ని ప్రజల కోసం సమాజం చైతన్యం చేయడానికి జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. వారిని నడిచిన మార్గం మనకు స్ఫూర్తిగా ఉండాలని, వారి ఆశయ సాధన కోసం మనం అందరం కంకణబద్దులు అవుదామని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తం ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక సార్ వాళ్ళు చెప్పినట్టు జయశంకర్ సార్ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక బ్రహ్మచారి, అతను పెళ్లి కూడా చేసుకోలేదు, స్వార్థం లేదు అతనికి, లేకుండా ఓన్లీ తెలంగాణ కోసం పోరాడిన మొత్తం అతని జీవితాన్ని మొత్తం త్యాగం చేసింది. కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యం అవుతుందంటే మాత్రం అటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంది. మహాపురుషులు వాళ్ళు ఏదైతే దీనికోసం అయితే కొట్లాడిండో అవన్నీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ మనం ఉండాలి అంటే, ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలంటే మాత్రం మన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా నిద్రావస్థలో ఉండకుండా ఎప్పుడు చైతన్యంగా ఉండాలని కోరుకుంటూ
ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు.